హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పిజ్జాని ఇంట్లోనే చాలా ఈజీగా, అది కూడా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు ఎంత బాగుందో కదా పిజ్జా. ఇదైతే నో ఫెయిల్ రెసిపీ అండి. ఈ కొలతలో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పిజ్జా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 125 గ్రాముల గోధుమ పిండి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్లో సగం అంటే 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పావు టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ పెరుగు పావు కప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కరిగించుకున్న వెన్న వేసుకోవాలి. బటర్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ బటర్కి బదులుగా మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పెరుగు బటర్ పిండికి బాగా పట్టేలాగా స్మూత్గా కలుపుకోవాలి, గట్టిగా కలిపేయద్దు. ఇలా బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు. నాకైతే పావు కప్పు నీళ్ళు పట్టాయి. పిండిని అయితే మనం రెగ్యులర్గా చపాతీ చేయడానికి కలుపుతాం కదా, అలా కాకుండా బొబ్బట్లు కలుపుతాం చూడండి, కొంచెం స్టిక్కీగా ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకుని ఇప్పుడు పైన పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం బటర్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ వేసేసుకుని పిండికి అంతా పట్టించేయండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి పిండిని 1 అరగంట పాటు నాననివ్వాలి. ఈలోపు మనం పిజ్జాకి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్లోకి పావు కప్పు టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ ఒక పావు కప్పు తీసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆరిగానో లేదా ఇటాలియన్ సీజనింగ్స్ ఉంటాయి కదా, 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇవైతే నేను ఇంట్లోనే చేశానండి. ఎండుమిర్చిని గింజలు కొంచెం తీసేసి మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి ఈ విధంగా ఫ్లేక్స్ లాగా వస్తాయి. ఈ చిల్లీ ఫ్లేక్స్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ అందుబాటులో ఉంటే డైరెక్ట్గా అదే వేసేసుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్ని ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పిండి నానేలోపు పిజ్జాకి కావాల్సిన వెజిటబుల్స్, నేనైతే పనీర్ పిజ్జా చేస్తున్నాను. పనీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇవన్నీ చేసేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండి కూడా చూడండి చక్కగా పులిసింది కదా. జనరల్గా అయితే పిండిలో ఈస్ట్ వేస్తారండి. ఈస్ట్ అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కూడా ఈ పిజ్జా బేస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసినా కానీ పిజ్జా బేస్ చక్కగా వస్తుంది. ఒకసారి లైట్గా కలిపేసుకుని చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తూ చక్కగా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మందంగా ఉండే చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నూనె కొంచెం రాసేసి, పిండితో కాకుండా నూనెతో చపాతీ చేసుకోండి. ఈ బోర్డుకు కూడా కొంచెం నూనె రాసారంటే అంటుకోకుండా ఉంటుంది. చపాతీ కర్ర కూడా కొంచెం నూనె రాసేసుకోండి. ఈ చపాతీని అయితే మరీ మందంగా చేసుకోకూడదు, అలానే మరీ పలుచగా చేసుకోవద్దు. మనం రెగ్యులర్గా చేసే చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లావుగా చేసుకోవద్దు, ఈ మందం ఉండేలాగా చపాతీ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి 8.5 ఇంచ్ అండి. మనం తీసుకున్న పిండికి 8.5 ఇంచ్ సైజ్ పిజ్జా వస్తుంది. నూనెతో గ్రీస్ చేసుకోవాలి. అలాగే అడుగు మందం కల గిన్నె కానీ, నేనైతే కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం పెద్ద సైజు స్టాండ్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చపాతీని నూనెతో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని మధ్యలో ఎయిర్ లేకుండా ఇలా చేత్తో నొక్కుతూ ఉంటే మధ్యలో మనకి ఎయిర్ ఏమైనా ఉంటే పోతుంది. అంచులు కూడా మనకి పిజ్జా షేప్ ఉంటుంది కదా, ఆ వేళ్ళతో పిజ్జా షేప్ ఇచ్చేసుకోండి. అలాగే చపాతీ అంతా కూడా ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, అదంతా వేసేసుకుని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే తయారు చేసుకున్న ఈ సాస్ అంతా కూడా వేసేసాను. ఈ విధంగా పల్చగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన టాపింగ్స్ మనకి నచ్చిన టాపింగ్స్ని వేసుకోవచ్చు. నేనైతే ముందు పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను. అలాగే స్వీట్ కార్న్ కూడా కొన్ని గింజలు వేసేస్తున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి విడివిడిగా చేసుకోండి. ఒక్కొక్క లేయర్ లాగా తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయలు కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే టమాటో కూడా కొంచెం గట్టి టమాటో తీసుకోండి. పండిందే కానీ గట్టి టమాటో తీసుకుని లోపల గింజలు తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి, మనకి చూడడానికి బాగుంటుంది. పొడవుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆరిగానో లేదా ఇటాలియన్ సీజనింగ్స్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక 1/8 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఈ వెజిటబుల్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ చీజ్ వేస్తున్నాను.
200 గ్రామ్స్ బ్లాక్ వస్తుంది, దాంట్లో సగం బ్లాక్ వేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఒక లేయర్ లాగా ఈ చీజ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం చిన్నగా కట్ చేసిన వెజిటబుల్స్తో గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పనీర్ ముక్కలు అవన్నీ వేసేసి మళ్ళీ పైనుంచి కొంచెం ఇటాలియన్ సీజనింగ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చివరిగా మరికొంచెం చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కరిగించుకున్న బటర్ని చూడండి విధంగా అంచుల దగ్గర పోసుకోవాలి. ఈ ప్లేట్కి ఈ పిజ్జా బేస్కి మధ్యలో అంచుల దగ్గర పోసుకోవాలి. చూడండి ఈ విధంగా పోయాలి. ఇలా చుట్టూ పోసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అందులో పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే చిన్న గిన్నెని బోర్లించి పెట్టేసి దానిపైన ఈ ప్లేట్ని పెట్టేసుకోవచ్చు. లోపల స్టాండ్ అయితే కొంచెం పెద్దగా ఉండేలాగా, హైట్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ మూతకి విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ పెట్టకూడదు. ఇవి రెండు లేకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే 30 మినిట్స్ టైం పట్టింది ఇది బేక్ అవ్వడానికి. ఇది బేక్ అయితే ఇల్లంతా కూడా పిజ్జా వాసనతో గుమగుమలాడిపోతుంటుందండి. చూడండి చక్కగా వచ్చిందో కదా పిజ్జా. నిదానంగా బయటకు తీసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే పైనుంచి మరి కొంచెం ఇటాలియన్ సీజనింగ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈస్ట్ లేకుండా, ఓవెన్ లేకుండా కుక్కర్లోనే, అది కూడా గోధుమ పిండితో చాలా ఈజీగా పిజ్జా చేసేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బాగా కాలుతుందండి, అందుకని నేను చేత్తో పట్టుకోలేకపోతున్నాను. చూడండి చక్కగా వచ్చిందో కదా. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేత్తో చూపిస్తాను చూడండి మీకు. ఎంత చక్కగా మనకి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. లోపల ఉడకదేమో, గోధుమ పిండి పచ్చిగా ఉంటుందేమో అనుకోకండి. చక్కగా లోపల వరకు కూడా చక్కగా బేక్ అవుతుంది. అడుగును కూడా చూడండి ఎక్కడ మాడలేదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కనుక చేసుకున్నామంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.